రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని లక్ష్యంగా ఆయన తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు గుప్పించారు. తిరుపతి రూరల్ మండలంలోని ప్రతి పంచాయతీలో ఎమ్మెల్యే నాని దర్జాగా భూములను కబ్జా చేస్తున్నారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఎమ్మెల్యే దాదాపు 300 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. మీరు ఈ ఏడాదిన్నర కాలంలో అవినీతి ద్వారా డబ్బు సంపాదించలేదని కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ ఎమ్మెల్యేకు మోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను. మాకు ఇంతకుముందు సంక్రాంతి కానుకలు ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు మాకు బాగా చూసుకునేవాళ్ళు, మాకు ఇప్పుడేం రావడం లేదని ఒక మాట అడిగితే పులివర్తి నాని గారు మేము అవినీతి చేయలేదు, మేము అవినీతి డబ్బు ఇవ్వలేదని చెప్పి కొన్ని గొప్పలు మాట్లాడి ఒక విధంగా ఒక గర్వంతో ఈరోజు మాట్లాడే విధానం ఇంతకుముందే నాకు వీడియోలో చూడడం జరిగింది. నిజంగానే ప్రజలు మీరే మాటలు మాట్లాడుకుంటా ఉంటే నవ్వుతున్నారని చెప్పి ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవినీతి కుటుంబం, అవినీతి తిమింగళం ఏ విధంగా ఉంటుందో మన రాష్ట్రంలోనే ఏ 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈరోజు చంద్రగిరిలో పులివర్తి నాని గారు అవినీతి చేస్తున్నారు. ఇక్కడ ఎన్నో ఉదాహరణలు, నేను ఎన్నోసార్లు పోరాడి ఎన్నోసార్లు బయట పెట్టాలని చూసినా కదా అక్రమంగా తిరిగి మా వాళ్ళ మీద కేసులు పెట్టడం, మాట్లాడే పాత్రికేయ మిత్రుల మీద కేసులు పెట్టడం, ఇలాంటి దుర్మార్గ చర్యలు చేస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్లు మీ దృష్టికి నేను తేవాలనుకుంటున్నాను. ఈరోజు గాంధీపురంలో సర్వే నెంబర్ 13లో ఎన్ని ప్లాట్లు మీరు అమ్ముకొని మీరు మీ కార్యకర్తలు తిన్నారంటే నా దగ్గర ఒక్కొక్క ప్లాట్ ఆధారంగా ఇక్కడ ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నా. మల్లంగుంటలో 20 ఎకరాలు ఎస్సీల భూమి ఉంటే దాన్ని ఏ విధంగా కొట్టేయాలని చెప్పి ఒక జీవో తెప్పించి దాంట్లో 1 ఎకరా మీ పార్టీ ఆఫీస్ పెట్టి మిగతా అంతా ఏ విధంగా వెనకాల కొట్టేయాలని చెప్పి ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో మల్లంగుంటలో చేస్తున్నారు. అదేవిధంగా అవిలాలో మటన్ భూములు ఆక్రమిస్తున్నారు. ఓటేరులో మొన్నే మీ సతీమణి గారు పులివర్తి సుధా గారు వెళ్ళేసి ఆ లోకేష్ చౌదరి అని ఎవరో ఉంటే అతని ఇంటికి ఒక కాలువ పొరంబోకుని ఒక ఇంటికి పోయేసి అడికి వెళ్ళేసి మీరు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ పక్కన ఆ ఓటేరు చెరువు ఉందర మొన్న కబ్జా చేస్తే సిపిఐ వాళ్ళు ఆల్ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తే ఇప్పుడు ఆగింది. అది కూడా ఏ విధంగా కొట్టేయాలని చెప్పి ఒక దుర్మార్గం ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా తిరుచానూరులో ఇనాం భూములు మీరు తీసుకున్నారంటే మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు ఇన్ని అంతమంది కాదు. అదేవిధంగా మంగళం శెట్టిపల్లిలో మీరు ఆ శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ భూమిని కొట్టేస్తున్నారు. అంటే నేను మాకు ఇంతకుముందు సంక్రాంతి కానుకలు ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు మాకు బాగా చూసుకునేవాళ్ళు, మాకు ఇప్పుడేం రావడం లేదని ఒక మాట అడిగితే పులివర్తి నాని గారు మేము అవినీతి చేయలేదు, మేము అవినీతి డబ్బు ఇవ్వలేదని చెప్పి కొన్ని గొప్పలు మాట్లాడి ఒక విధంగా ఒక గర్వంతో ఈరోజు మాట్లాడే విధానం ఇంతకుముందే నాకు వీడియోలో చూడడం జరిగింది. నిజంగానే ప్రజలు మీరే మాటలు మాట్లాడుకుంటా ఉంటే నవ్వుతున్నారని చెప్పి ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవినీతి కుటుంబం, అవినీతి తిమింగళం ఏ విధంగా ఉంటుందో మన రాష్ట్రంలోనే ఏ